హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలానికి సంబంధించి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 7,500 రూపాయలు జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి 7,500 రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఏ జిల్లాల రైతులకు ముందుగా ఈ డబ్బులు జమ చేస్తారు, ఏ బ్యాంకు ఖాతాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకునే వారు ఏం చేయాలి, ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి, అంటే లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి వీడియో అనేది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. రైతుల కోసం మరెన్నో పథకాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరిగింది యాసంగి సీజన్కి సంబంధించి. ఇక మన తెలంగాణలో ప్రస్తుతానికైతే వానలు పడుతూ ఉన్నాయి. వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి, ఏ బ్యాంకు ఖాతాలకు ముందుగా డబ్బులు పడతాయి, ఇక దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి, ఈ వానాకాలం రైతు బంధు డబ్బులు జమ కావాలంటే అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. దయచేసి ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా స్పందించట్లేదు. దయచేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత, డిమాండ్ ఏం లేదండి, ఇక్కడ మీకు తోచినంత, మన ఛానల్లో దాదాపు 1,00,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తలా ₹1 మీరు హెల్ప్ చేసినా కూడా 1,00,000కు పైగా డబ్బులు అయితే వస్తాయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ చేయండి. మీ ఫోన్పే ద్వారా మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ పైన నొక్కి మీకు తోచినంత మీరు హెల్ప్ చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి మన ఛానల్కు మరియు నాకు. దయచేసి ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ ఇచ్చాను, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అమలు చేయాల్సింది. ఇక ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా యాసంగి సీజన్ అనేది నడుస్తూ ఉంటే అప్పట్లోనే రైతులకు ఇబ్బంది లేకుండా ఏదైతే పాత పథకమే ఉందో రైతు భరోసా, అంటే రైతు బంధు పథకం ఏదైతే ఉందో ఆ పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే అప్పట్లోనే విడుదల చేశారు. ఇక 5 ఎకరాల వారికి మాత్రమే విడుదల చేశారు. ఇక ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఈ వానాకాలం సీజన్లో మనకు రైతులందరికీ కూడా గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని అయితే రద్దు చేసేయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో మనకు ఏ అవసరం కాబట్టి, అంటే యాసంగి సీజన్ నడుస్తుంది కాబట్టి అప్పుడు రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలంటే అప్పటికప్పుడు ఆ దరఖాస్తు వివరాలు కానీ అవన్నీ కూడా చేయాలి కాబట్టి అప్పట్లో విడుదల చేయలేకపోయారు. ఇక గతంలో ఉన్నటువంటి పాత పథకాన్ని కొనసాగిస్తూ డబ్బులు అయితే విడుదల చేశారు. ఎట్టకేలకు అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి, తెలంగాణలో ఎన్నికలు కూడా పూర్తి అయిపోయాయి కాబట్టి మనకు రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 5,000 గతంలో విడుదల చేశారు. 5 ఎకరాల వారికి ఇచ్చారు, 25,000 రూపాయలు రద్దు కూడా చేసేయడం జరిగింది. ఇక ఇప్పుడు తెలంగాణలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఇక ఎట్టకేలకు ఫ్రెష్గా రైతులందరికీ కూడా, ప్రజాపాలనలో రైతులందరూ కూడా ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ రైతు భరోసా పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా వారి దరఖాస్తులను పరిశీలించి వారికి వానాకాలం సీజన్కి సంబంధించి వానాకాలం రైతు బంధు కింద రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మీకు 5 ఎకరాల వారికేనండి ఈ రైతు భరోసా కూడా. కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా కూడా ఇస్తారు. మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరుగుతుంది. ఇక ఈ వానాకాలం
రైతు భరోసాతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ 17వ విడత 2,000 రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వానాకాలం సీజన్ రైతు భరోసాతో పాటు మనకు పిఎం కిసాన్ కింద 17వ విడత 2,000 రూపాయలు కూడా జమ అవుతాయి. ఇక ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. ఈకేవైసీ పూర్తి చేసుకోవడమే కాకుండా బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి. అంటే ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం. ఇక ఈకేవైసీ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి వేలిముద్ర అనేది వేసి మీ సేవా కేంద్రాల ద్వారా ఈకేవైసీ చేసుకోవడం. ఈ విధంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఏ రైతులు అయితే చేసుకుంటారో వారికి ముందుగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ బ్యాంక్ అకౌంట్లకే ముందుగా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఈ వానాకాలం రైతు బంధు డబ్బులు పడాలన్నా లేకపోతే ఈ పిఎం కిసాన్ 17వ విడత డబ్బులు జమ కావాలన్నా తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. తప్పకుండా ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరొకసారి గుర్తు చేస్తున్నాను, మీరందరూ కూడా ఈ విధంగా లింక్ అనేది చేసుకోండి. ఇక దీనితో పాటు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వానాకాలం మరియు ఈ పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా తప్పకుండా ఈ పెట్టుబడి సాయం అయితే అందుతుంది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా నేను చెప్పినట్టు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి, డబ్బులు అయితే వస్తాయి. ఇక దీంతోపాటు రైతులందరికీ కూడా మరొక ముఖ్య ప్రకటన ఏంటంటే రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్తో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే విధంగా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను విడతల వారీగా జమ చేస్తూ ఆగస్టు 15వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కూడా పూర్తిగా హామీ అయితే ఇచ్చారనమాట. ఇక ఈ విధంగా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు, పిఎం కిసాన్ కింద 17వ విడత 2,000 రూపాయలు, ఇక రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు, ఈ విధంగా రైతులకు ఒకేసారి ఈ పథకాల డబ్బులన్నీ కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వానాకాలం రైతు బంధు రైతు భరోసాకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం. దయచేసి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.